అయితే ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ ఒక లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించాలని విన్నవిస్తున్నారు. ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. దీంతో పోలింగ్ సమయాన్ని ఒక 2 గంటలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు ఆ లేఖలో. తమిళనాడులో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది వివరించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోందా? మొదటి 2 గంటల్లోనే 17% పోలింగ్ నమోదైందంటే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఓవరాల్ గా పెరిగే ఛాన్స్ కనిపిస్తోందా, లేదంటే ఎండలు కాబట్టి ముందుగా వచ్చి జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు అనుకోవాలా? మీరేమంటారు? ఖచ్చితంగా తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సీజన్ ఎప్పుడు కూడా సమ్మర్లోనే ఉంటుంది. సో వీలైనంత వరకు మధ్యాహ్నం 2 గంటల లోపే వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. ఆ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మందకుడిగా పోలింగ్ సాగేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈసారి మాత్రం పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సో ప్రతి చోట కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అవసరమైనటువంటి మంచినీటి సదుపాయంతో పాటు ఎక్కడా కూడా క్యూ లైన్లో నిల్చుని ఎండకు ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత వరకు ఏర్పాట్లు చేపట్టినటువంటి పరిస్థితి. ఇక ఉదయం పోలింగ్ ప్రారంభమైనటువంటి సందర్భంలో కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. అక్కడ ఈవీఎంలు సరిగా పనిచేయనటువంటి కారణంగా తిరువారూరు, తిరుచి ఈ ప్రాంతాల్లో ఉదయం అర్ధగంట నుంచి 40 నిమిషాల పాటు కూడా పోలింగ్ అనేది మొదలు కాలేదు. సో దీంతో పాటుగా చాలా చోట్ల రవాణా సౌకర్యం లేనటువంటి కారణంగా పోలింగ్ కేంద్రాలు రావడానికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారని టీవీకే చీఫ్ విజయ్ కూడా ఈసీకి ఒక లేఖ రాశారు. సో కాబట్టి సాయంత్రం 6 గంటలకు ముగిసేటువంటి పోలింగ్ 8 గంటల వరకు కూడా కొనసాగిస్తే అందరూ కూడా ఓటు హక్కు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆలస్యంగా వచ్చినటువంటి వారందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన 6 గంటల వరకు ఎవరైతే ఉంటారో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఇప్పటికీ ఈసీ ప్రకటించినప్పటికీ అదనంగా మరొక 2 గంటల పాటు సమయం ఇవ్వాలని విజయ్ కోరినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొంత ఆలస్యంగా మొదలైనటువంటి ఓటింగ్ తప్ప ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవు. అంతా ప్రశాంతంగానే సాగుతోంది. సో గత ఏడాది అంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 72% పోలింగ్ అనేది నమోదైంది. ఈసారి అంతకు మించి పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉందని ఈసీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. చూడాల్సి ఉన్న పరిస్థితి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత గతం కంటే కూడా ఈసారి కంటిన్యూగా పోలింగ్ శాతం పెరిగితే కనుక సాయంత్రానికి గత ఎన్నికల కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టే చెప్పొచ్చు. రైట్ మురళి.